హలో అండి, నేను మహాలక్ష్మిని. ఈరోజు మీకు ఒక మంచి స్వీట్ అయితే చూపిస్తున్నానండి. ఒక్కసారి చేసి తిన్నారంటే పిల్లలకు కనుక మీరు ఇంట్రెస్ట్గా పెడితే మళ్ళీ మళ్ళీ పెట్టిన వాళ్ళకి బోరు కట్టకుండా తినే రెసిపీ అయితే చేసి చూపిస్తున్నాను. అది పాతకాలం వంటేనండి. చాలా సంవత్సరాల క్రితమే ఈ వంట ఉందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ చాలామంది ఈ వంటనైతే మర్చిపోయారు. అందుకని నేను మళ్ళీ మీకు ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. అసలు తింటే గనక వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. పెద్దలకు పెట్టినా పిల్లలకు పెట్టినా కూడా అమృతంలాగా తింటారు. ఈ వంట వచ్చేసి చాలా సింపుల్ అండి చేయటం. దీని మీద డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇంతకీ ఈ రెసిపీ పేరు పాలపూరీలండి. చాలా బాగుంటుంది. ఇది కొంతమందికి అయితే తెలిసి ఉండొచ్చు అనుకుంటున్నాను. మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. పాతకాలం పాలపూరీలు అన్నమాట. అమ్మమ్మల కాలం నుంచి వచ్చిన వంటే. ఇదేమీ కొత్త వంట అయితే కాదు. ఇంకా మరిన్ని స్వీట్ కోసం, అదేనండి స్వీట్ రెసిపీ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకా లేట్ చేయకుండా పాలపూరీలు ఎలా చేశానో చూపించేస్తాను. మరి అంత టేస్టీగా ఉండే పాలపూరీలు లేట్ చేయకుండా చూపించేస్తానండి. వచ్చే ముందుగా మందపాటి కళాయి తీసుకోవాలి. పాలపూరీలకి ఖచ్చితంగా కావాల్సింది చిక్కటి పాలు అండి. ఇవి లీటర్ పాలు. ఖచ్చితంగా లీటర్ పాలు తీసుకోండి. లీటర్ తగ్గొద్దు, ఖచ్చితంగా ఉండాల్సిన లీటర్ పాలు, చిక్కటి పాలు తీసుకున్నాను. ఇవి మామూలుగా పచ్చిపాలే, కాచిన పాలు కాదు. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని కాచుకుంటాం కాబట్టి డైరెక్ట్ పోసేస్తున్నా. ఇప్పుడు ఈ పాలని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించాలండి. స్టవ్ వెలిగించేద్దాం. ఇలా స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద కళాయి పెట్టుకుని పాలు స్టవ్ దగ్గరే ఉండాలండి. మనం పాలని తిప్పుతూనే ఉండాలి. అందుకని మనం ఎటు వెళ్ళకూడదు. స్టవ్ దగ్గరే ఉండి పాలను తిప్పుకుంటూ ఉండాలి. మంట హైలోనే పెట్టండి. మనం వంటగదిలోనే ఉంటాం కాబట్టి, అంటే పాలు తిప్పుకుంటూనే ఉంటాం కదా. ఈలోపు బాదం పప్పు జీడిపప్పు ఈ రెండు పొడి చేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుందాం. వంటగదిలోనే ఉంటాం కాబట్టి చూసుకుంటూ ఇది మిక్సీ పట్టేసుకోవచ్చు. ఈ రెండింటిని పొడి చేసేసుకోవాలన్నమాట. కొంచెం బరగ్గానే ఉంచండి. ఇలా వాటర్ చేసుకోండి, సరిపోతుంది. పాలు ఇలా కాగుతూ పొంగుతూ ఉంటాయి కదా, మంట మిడిల్లో పెట్టుకోండి. ఇంకా ఇలా తిప్పుకుంటూనే ఉండాలి. ఈ చుట్టూరు ఉన్నది ఎప్పటికప్పుడు ఇలాగా పాలల్లో కనుక్కుంటూ ఉండండి. సైడ్లో మొత్తం గంటతో ఇలాగా గిట్టు పాలల్లోకి అనుకుంటూ ఉండండి. గోధుమ పిండి పూరీల కోసం 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నా. కొద్దిగా సాల్ట్, కొంచెం తినే సోడా, కొద్దిగా ఆయిల్,
సాల్ట్ నూనె అన్నీ వేసాం కదా, ఒకసారి మొత్తం ఇలాగ పిండిని పొడిపిండిగా ఉన్నప్పుడే ఇలా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని చపాతీ ముద్దలాగా కలిపి నానబెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాం. మూత పెట్టేయండి. పాలు దగ్గరకు వచ్చేసినాయండి. ఇప్పుడు ఇందులో సరిపడా పంచదార వేసుకోవాలి. నేను కొద్దిగా కప్పుకి చూసారుగా, కొద్దిగా కప్పుకి హెల్త్గా పంచదార వేస్తున్నా. మనం కావాలంటే చూసుకొని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇలా తిప్పుతూనే ఉండాలి. ఇంతకీ మీరేం చేశారు దీపావళి స్పెషల్? మీరేం చేశారో కామెంట్ చేయండి. ఇంకొంచెం దగ్గరికి రావాలి. పంచదార వేసాం కదా, ఇప్పుడు పాలు ఇంకొంచెం దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న బాదం జీడిపప్పు పౌడర్ని కూడా వేసేసుకోవాలి. వేసేసినాక కొంచెం తిప్పుతూనే ఉండండి. ఇంకొంచెం దగ్గరికి రావాలి. ఈ పౌడర్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. కోవా అన్నది, అంటే కోవా అంటే పూర్తిగా కోవా రాదు. ఇప్పుడు మీకు పంచదార సరిపోయిందో లేదో ఒక్కసారి చూసి సరిపోకపోతే యాడ్ చేసుకోండి. స్వీట్ లో టేస్ట్ పెంచాలి అంటే కొంచెం ఉప్పు వేయాల్సిందే. కొద్దిగా చిటికెడంతా సాల్ట్ వేసుకోండి. పాలు బాగా మరిగి చక్కగా దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు లాస్ట్ న దంచి పెట్టుకున్న యాలకుల పౌడర్ని కూడా వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం తిప్పుకోండి. ఇలా చిక్కకుంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ కట్టేసుకోవటమే, ఎందుకంటే ఆరిన తర్వాత ఇంకొంచెం దగ్గరగా వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి. స్టవ్ కట్టేసుకోవాలండి. స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పూరి రెడీ చేసేద్దాం. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం ఉండలుగా చేసుకోవాలి. ఈ సైజ్ అయితే సరిపోతుంది. మనం పూరీకి ఏ విధంగా చేసుకుంటామో అదే సైజు వంట చేసుకుంటే సరిపోతుంది.
మరి మందంగా రుద్దుకోకండి, కొద్దిగా పలసాగే ఉండాలి. పోతే ఇలాగా హోల్స్ పెట్టుకోండి మధ్య మధ్యలో, ఎందుకంటే పూరి పొంగకుండా ఉండటానికి అన్నమాట ఈ టిప్స్ అనేది. మర్చిపోవద్దు. ఇదే విధంగా అన్నీ చేసేసుకోవటమే, అన్నీ ఇదే విధంగా చేసుకోవటమేనండి. మందంగా చేసుకోవద్దు, ప్రతిదీ ఇలాగే ప్రతిదానికి హోల్స్ పెట్టుకోండి. హోల్స్ పెట్టుకోవటం మాత్రం మర్చిపోకండి. కలా పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలండి. పూరి డీప్ ఫ్రై చేయాలి కదా, తగినంత ఆయిల్ పోసుకొని తయారు చేసుకున్న పూరీని వేసేసుకోవటమే. నూనెలో వేసుకోండి. నూనె బాగా వేడిగా ఉండవసరం లేదు. కొద్దిగా ఎర్రగా ఎరగాలండి. ఇదిగో ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా అప్పడాల్లాగా ఉంటాయి, కానీ ఇలాగే కావాలి. పూరీ లాగా పొంగవన్నమాట, ఎందుకంటే మధ్యలో హోల్స్ లాగా పెట్టుకున్నాముగా, అందుకని పూరీ లాగా పొంగదు. పాతకాలం వంట అండి ఇది. ఇప్పుడు అందరూ దీన్ని మర్చిపోయారు, చాలా మంది మర్చిపోయారు. నాలాంటి వాళ్ళు గుర్తు పెట్టుకుంటూ ఉంటున్నారు. ఇదేం కొత్త రెసిపీ అయితే కాదు, పాతకాలం ఉంది. ఇంతకీ మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కామెంట్ చేయండి. మీరు కూడా నాలాగే చేస్తారా? మీకు ఇష్టమేనా? మీకు ఇష్టమైతే తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న ఈ పాల మిశ్రమంలో వేసుకోవాలి. చెప్పాను కదా, ఆరిపోయినాక దగ్గరగా వచ్చేస్తుంది. బాగా మరిగిన పాలల్లో చక్కగా జీడిపప్పు, బాదం పప్పు వేసి మిక్సీ పట్టాంగా ఇప్పుడు తయారు చేసుకున్న ఈ పూరీని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం ఇలాగా మునిగేదాకా చూసి వెంటనే తీసేయండి. ఇలా ప్లేట్లో పెట్టేసుకొని ఇలా దగ్గరగా ఇలా మడవండి. ఇప్పుడు క్రిస్పీగా ఉంది, కానీ తర్వాత మాత్రం చక్కగా పూరీగా వచ్చేస్తుంది. ఇలా గనక మీరు చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి.
పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినే పాతకాలం రెసిపీ పాలపూరీలు. చాలా చాలా బాగుంటాయి, నోట్లో పెట్టుకుంటే కమ్మగా ఉంటుంది. పూరీలు పాలపూరీలని వేసుకున్నాక ఇలాగ పైన పాల మిశ్రమాన్ని పోసుకొని తింటే గనక అమృతంలాగా ఉంటుందండి. పిల్లల కాంచి పెద్దల దాకా ఎంతో ఇష్టంగా తినే పాతకాలం పాలపూరీలు అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. దీనిపైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా గనక మీరు గనక చేసి పిల్లలకి పెడితే కమ్మగా తింటారండి. అమృతం లాగా ఉండే పాలపూరీలు అయితే రెడీ అయిపోయింది. పాతకాలం రెసిపీ. మన పాతకాలం వంటలు, మన పెద్దలు చెప్పిన వంటలు అప్పుడప్పుడు చేసుకుంటూ పిల్లలకి పెద్దలకి పెట్టండి, ఇష్టంగా తింటారు. మీలో ఎంతమందికి ఈ రెసిపీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. దీపావళి స్పెషల్ అండి, పాలపూరీలు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా మీకు నచ్చితే షేర్ చేయండి. పాలపూరీలు మీలో ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. మరొకసారి మీ అందరికీ హ్యాపీ దివాళీ.